రామ్ పోతినేనితో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన తొలి చిత్రం ఇస్మార్ట్ శంకర్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇస్మార్ట్ ఫ్రాంచైజీలో రెండో చిత్రంగా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కింది. ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం వరంగల్లో అశేష అభిమానుల సమక్షంలో జరిగింది. ఆ వేడుకలో పూరీ, రామ్ ఇద్దరూ ఒకరిపై ఒకరు భలేగా అభినందన జల్లులు కురిపించుకున్నారు. రామ్ లేకుంటే ఈ సినిమాయే లేదంటూ పూరీ అన్నారు. పూరీ గారు గన్ లాంటి వారు, హీరోలను బుల్లెట్స్లా ఉపయోగించుకుంటారని రామ్ చెప్పారు. ఇలా సాగిన ఈ వేడుక ఆహుతులకు ఆనందం పంచింది. డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పూరీ తన ప్రసంగంలో ప్రముఖ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ను ప్రత్యేకించి గుర్తు చేసుకున్నారు. చిత్రసీమలో విజయం సాధిస్తే ఎవరికైనా అభినందనల వర్షం కురుస్తుందని, అదే ఓ పరాజయం పలకరిస్తే అంతగా పలకరింపులు ఉండవని పూరీ అన్నారు. తన లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఫోన్ చేసి తరువాతి సినిమా కథేంటని అడగడంతో ఎంతో ఉత్సాహం కలిగిందని పూరీ తెలిపారు. అలాగే మణిశర్మ సంగీతం కోసం ఎలా పాటుపడింది హీరో రామ్ చెప్పారు. ఇలా హీరో, డైరెక్టర్ ఆసక్తికరంగా మాట్లాడారు. ఈ వేడుకలో నిర్మాణ భాగస్వామి చార్మి హీరోయిన్ కావ్య థాపర్ కూడా పాలుపంచుకున్నారు. గతంలో ఇస్మార్ట్ శంకర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా వరంగల్లో జరిగింది. ఆ సినిమా ఘన విజయం సాధించినట్టే ఈ డబుల్ ఇస్మార్ట్ కూడా విజయాన్ని చూస్తుందని యూనిట్ ఆశిస్తోంది. మరి డబుల్ ఇస్మార్ట్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.